ఓకే అండి, మరి ఊరించే వంటలు ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇందులో ఏముందో చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? అర్చనానండి. అర్చన గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? సంతోష్ నగర్ నుంచి వస్తున్నానండి. సంతోష్ నగర్. ఓకే. హాయ్. హాయ్ అండి. మీ పేరేంటి? మమత అండి. మమత, మీరు ఎక్కడి నుంచి? సంతోష్ నగర్ నుంచి. సంతోష్ నగర్. ఇద్దరము తోటి కోడళ్ళం మేము. ఇద్దరు తోటి కోడళ్ళా? సో ఒకే ఇంట్లో ఉంటారా? అవునండి. జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ. ఇంకా తోటి కోడళ్ళు ఉన్నారా? ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు. ఇంకొకళ్ళు ఉన్నారు. సో ఎవరు పెద్ద మీలో? నేను. మీరు పెద్ద, మీరు? నేను రెండో అమ్మాయి. రెండు. సో మూడు ఆవిడ వదిలేసి వచ్చారన్నమాట. అంటే మనకి ఇక్కడ ముగ్గురు చేయటం లేదు కాబట్టి వదిలేసి వచ్చేవారు. సరే, ఆవిడ పేరేంటి? కవిత. కవిత. ఓకే. సరే, ఇప్పుడు ఇదేదో ప్యాకింగ్ బాగా వెరైటీగా ఉంది, చిన్న చిన్నగా. చూద్దాం ఏం పెట్టారు ఇందులో. పండు మిర్చి, కొంచెం నాకు మ్యాచింగ్ అనమాట. వావ్. సో పండు మిరపకాయలతో ఈ రోజు ఊరించే వంటలు చేస్తారనమాట ఇద్దరు కూడా. సో బేసిక్ గా సీజన్ వచ్చినప్పుడు చాలా మంది కొనేసి చక్కగా పేస్ట్ చేసేసుకొని పెట్టుకొని అన్నిట్లో వాడుకుంటూ ఉంటారు కదా. సో రైస్, అవును, సో రైస్ ఐటమ్స్, పచ్చళ్ళు, ఇంకా అన్ని చేసుకుంటూ ఉంటారు కదా. నిల్వ పచ్చళ్ళు ఏవైనా కూడా చేసుకోవచ్చు చక్కగా. సో మీరు కూడా పండు మిర్చితో ఏం చేయొచ్చో ఆలోచించండి, కొంచెం వెరైటీగా రెసిపీస్ ఏమన్నా తెలిస్తే మీకు. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఎవరు ఫస్ట్ రెసిపీ డిసైడ్ అయితే అప్పుడు చెప్పండి. టైమర్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? సో పండు మిర్చితో ఏం చేయొచ్చు? పచ్చళ్ళు కాకుండా పచ్చళ్ళు చేయొచ్చు. పచ్చళ్ళలో కూడా చాలా రకాలు చేయొచ్చేమో. నిలవ పచ్చడి కాకుండా రోటి పచ్చడి లాంటివి చేసుకుంటూ ఉంటాం కదా. కొరివి పచ్చడి, కర్రీస్ చేసుకోవచ్చు. మంచి కర్రీస్ లో పేస్ట్ లా వాడుతుంటారు. పన్నీర్ కాంబినేషన్ లో చేసుకోవచ్చు. మీరు చేస్తారా? ఏం చేస్తారు? ఆలు పండు మిర్చి కర్రీ. ఆలు పండు మిర్చి. అయ్యో, డ్రైవర్ ఆగనంటుంది ఏంటి? ఓకే, ఆలు పండు మిర్చి కర్రీయా? అవునండి. ఓకే, సో అయితే ఫస్ట్ మీరే వంట చేయాలి. ఓకేనా? ఓకే, మరి ఆలు పండుమిర్చి కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు పండుమిర్చి కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పండుమిరపకాయలు 5, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మమత గారు మొదలు పెడదామా? మొదలు పెడదామండి. ఫస్ట్ ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలండి ఇందులో ఫస్ట్ గా. కొంచెం ఆయిల్ వేడాక పోపు దినుసులు. ఓకే. సో ఇదెలా కొంచెం గ్రేవీ కర్రీ టైప్ లో? అవునండి, గ్రేవీ కర్రీ. రోటీస్ కి, పూరీస్ కి బాగుంటుందండి. ఓకే. సో దీంట్లో పండుమిర్చి పేస్ట్ లాగా వాడుతున్నారు. ఫస్ట్ నూనెలో కొంచెం ఫ్రై చేశానండి పండు మిర్చిని. ఫ్రై చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే ఓకే. పోపు దినుసులు వేగాయి కదండి, కొన్ని ఉల్లిపాయ ముక్కలండి. ఓకే. సో ఇంకా కారం అంతా దీంట్లో పండుమిర్చేనా? అవునండి, కొంచెం 2 పచ్చిమిర్చి అండి, లైట్ గా పచ్చిమిర్చి. ఓకే. ఎంత కారం వేసుకున్నా ఏంటో ఆ పచ్చిమిర్చి ఉంటే ఆ టేస్ట్ బాగుంటుందండి, అందుకని. ఓకే. తర్వాత కొంచెం టమాటా ప్యూరీ అండి. సో ఇది కొంచెం మనకి గ్రేవీ టైప్ లో రావడానికి. ఓకే. కొంచెం పచ్చిదనం పోవాలి కదండి, కొంచెం వేగాక. సో టమాటాలు పచ్చివి గ్రైండ్ చేసుకుంటే కొంచెం ఎక్కువ వేయించుకోవాలి. మామూలుగా కొంతమంది టమాటో బాయిల్ చేసి చేస్తారా, అలా అయితే కొంచెం అలా లైట్ గా వేయించుకున్నా సరిపోతుంది మనకి. సో మీ ముగ్గురులో ఎవరు బాగా వంటలు చేస్తారు? మా అక్కయ్య గారు బాగా చేస్తారు. అక్కయ్య గారే బాగా చేస్తారా?
ఓహో ఎందుకంటే పెద్ద నుంచి చిన్న వరకు కదండి. తర్వాత నేను, తర్వాత మా చిన్న తోటి కొడలు. చిన్న తోటకూర. ఓహో అంటే అలా అలా అని కాదు కానీ అందరూ బాగా చేస్తారు. కుకింగ్ అంటే చాలా ఇష్టం. సో ఇష్టం ఉన్న వాళ్ళు ఏంటంటే వెరైటీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. వేగిందండి. తర్వాత ఇందులో ఆలు ముక్కలు బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఆలు ముక్కల్ని సో ఇవి కూడా యాడ్ చేస్తారు. ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలి. సో మీ ముగ్గురు తోటికోడళ్ళు అంటే ఇంట్లోనే ఉంటారా లేకపోతే ఎవరైనా వర్క్ చేస్తున్నారా? ఏం లేదండి, హౌస్ వైఫ్. ముగ్గురు హౌస్ వైఫ్. సో ఎలా కాలక్షేపం చేస్తుంటారు పొద్దున్న? కాలక్షేపం ఇంకే ముగ్గురు ఉన్నారు కదా. అభిరుచి చూసి చాలా టైం పాస్. ఇప్పుడు చాలా టైం పాసా? ఈటీవీ అభిరుచి వచ్చాక ఇంకా చాలా టైం పాస్. సో చక్కగా వంటలన్నీ చూసేసి వంటలన్నీ ట్రై చేసేసి. నేను రాజుగారు చేసేవన్నీ పెళ్లి అన్ని చేస్తాను. ఏది కొంచెం నచ్చినా సరే పర్లేదు, అన్ని కంప్లీట్ గా ఈవినింగ్ స్నాక్ అది ఉండాల్సిందే మా ఇంట్లో. సూపర్. పిల్లలు ఎక్కువ మా ఆలు కొంచెం వేగిందండి. ఓకే, వేగాక ఈ పండు మిర్చి పేస్ట్ అండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో అయితే ముగ్గురు అన్ని వర్క్స్ అన్ని డివైడ్ చేసుకుంటూ ఉంటారా? ఏం లేదండి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఒకరు వెజిటేబుల్ కట్ చేస్తారు, ఒకరు కర్రీ చేస్తారు, ఒకరు క్లీనింగ్ చేస్తారు. అట్లా ఎవరికి ఎవరు ఏ రోజు ఏది మూడు ఉంటే అదే అనమాట. కొంచెం పసుపు వేస్తారు. ఎక్కువ వరకు అయితే కుకింగ్ దగ్గర పొయ్యి దగ్గర నేను ఉంటాను. మీరు ఉంటారనమాట. పొయ్యి అంతా మీరు ఆక్రమించేసారా? అలా అని కాదు కానీ భయపడతారు, అక్క నువ్వే రాదు ఏమైతుంది అంటారు అనమాట. కొంచెం నువ్వుల పొడి వేసుకుంటాను. నువ్వుల పొడి వేయించి పౌడర్ చేసుకున్నానండి. నువ్వు వేసేసి కొన్ని వాటర్ పోసుకున్నామని. కొంచెం కావాలా? కొంచెం చాలా. సో మీకు ఎంతమంది పిల్లలు మమత గారు? నాకు ఇద్దరండి, ఒక బాబు ఒక పాప. ఏం చదువుతున్నారు? బాబు థర్డ్ క్లాస్ అండి, పాప ఎల్కేజీ. ఎల్కేజీ. పేర్లేంటి? బాబు సాయి ప్రీతం, పాప శ్రియ. శ్రియ. అవునండి. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మాకు రెడీమేడ్ షాప్ అండి. సో అందరూ అదేనా? అవునండి, రెడీమేడ్ గార్మెంట్స్ అందరివి ఒకటే దగ్గర. కొంచెం ధనియా పౌడర్ అండి. ఓకే. కొంచెం జీరా పౌడర్. ఓకే. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. సో అయితే పండగలకి వాటికి మీరు బట్టలు కొనడానికి సపరేట్ షాప్స్ కి వెళ్ళక్కర్లా, అవసరం లేదు, మనకి షాప్స్ కదా. అంతే, ఇంకెందుకు. కావాలంటే అక్కడికి మేమే వెళ్ళిపోయి కొన్ని అవి తీసేసుకుంటాము. పిల్లల్ని తీసుకెళ్ళిద్దాము, హాలిడే ఉన్న రోజు అందరము ఒకటేసారి వెళ్ళిపోయి షాపింగ్ అక్కడే వెళ్ళిపోయి షాపింగ్ అయిపోద్ది మాది. అంతే. మా శారీస్ బయట, బయట ఇంకో శారీ షాప్ పెట్టాలి. అప్పుడు వాళ్ళన్నీ వేరే పెట్టారు కదా, మీరు ముగ్గురు కలిసి ఒక శారీ షాప్ పెట్టండి సరిపోతుంది. అయిపోయిందండి. అయిపోయిందా? అయిపోయిందండి. ఉప్పే లేదంట. అవ్వా, అందుకే ఆవిడ పక్క నుంచి సాల్ట్ అన్నారు. పర్లేదు, వేయండి. సాల్ట్ వేయలేదు. తగినంత సాల్ట్ అండి. చూసారా, ఆవిడ ఎంత మాట్లాడుతున్నా ఆవిడ కాన్సన్ట్రేషన్ వంట మీదే ఉంది. సో దీన్ని బట్టి ఏంటంటే మీకు నిజంగా వంట అంటే చాలా ఇంట్రెస్ట్ అని మాకు అర్థమైపోయింది. ఓకే, తీసేసేయండి. వేడి వేడి ఆలు పండు మిర్చి కర్రీ రెడీ అయింది. నైస్. ఓకే, మరి ఆలు పండుమిర్చి కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు పండుమిర్చి కర్రీ తయారు చేసే విధానం. ముందుగా పండుమిరపకాయ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టొమాటో పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వేగాక పండుమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత నువ్వుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు పండుమిర్చి కర్రీ రెడీ.